అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, నేను బాగున్నా, మీరు బాగున్నారా? ఈరోజు పిల్లల కోసం నిజామీ చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. ఈ బిర్యానీని అనంతపురం ఓటో వార్డ్ టీడీపీ యువ నాయకులు జోగి రాజేంద్ర గారు స్పాన్సర్ చేశారు. వారు రాజకీయంగా ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటూ ఇక బిర్యానీ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. నిజాంల కాలంలో చేసే ఈ బిర్యానీ అప్పట్లో నిజాంలు తినేవారు. ఇప్పుడు మేము పేద పిల్లల కోసం నిజాం స్టైల్లోనే చేస్తున్నాము. ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ని చేసుకుందామన్నా. ఫ్రైడ్ ఆనియన్స్ బాగా రావాలంటే ఎర్రగడ్డల్ని పలుచగా తురుముకోవాలకు. ఎర్రగడ్డలు బంగారు కలర్లోకి వచ్చే ముందు బయటకు తీయాలను, అప్పుడే బాగా వస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. తర్వాత బిర్యానీకి కావాల్సింది బిర్యానీ మసాలా. దానికోసం క్వాలిటీ యాలక బుడ్లు, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, సాహీ జీరా, స్టార్ఫుల్, జాజికాయ, జాపత్రి ఇవన్నీ మిక్సీలో నున్నగా కాకుండా బరకగా ఆడించుకోవాలపో. ఇంకా లేట్ చేయకుండా చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. ఫస్ట్ శుభ్రంగా కడిగిన చికెన్ని వేసుకుందామన్నావు. దీంట్లోకి సొంతంగా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం సరిపడేంత పచ్చిమిరపకాయల పేస్ట్, యాలక బుడ్లు, లవంగాలు, చెక్క, సాహీ జీరా, దాంతోపాటు ఎర్రకారం, ఉప్పు, ధనియాల పొడి వేసుకోవాలపో. అలాగే ఒక రవ్వ పులుపు కోసం నిమ్మరసము పిండుకోవాలకు. మళ్ళా స్వచ్ఛమైన నెయ్యిని వేసుకుందామన్ను. నిజాం బిర్యానీ కావాల్సింది మెయిన్ బిర్యానీ మసాలా. ముందుగా తయారు చేసుకుందాం కదా, అది ఇందులో వేసుకుందాం. మళ్ళా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగా టేస్ట్ వస్తుంది. బిర్యానీ గుబాలింపు వాసన రావడానికి ఎండు గులాబీ రేకులు కూడా వేసుకుందామన్నా. మళ్ళా కొత్తిమీర, పుదీనా వేసి గడ్డ పెరుగును కూడా వేసుకుందామప్ప. కొద్దిగా ఆయిల్ వేసి కారం, మసాలా అంతా బాగా కలిసేలా ఒకసారి తిప్పుకుందామన్నా. దీన్ని బాగా 2 గంటల సేపు ఊరబెడదామప్ప. ఈ లోపల 2 గంటల టైం ఉంది. నాకు చిన్న పని ఉంది, మీకు కూడా ఏదైనా పని ఉంటే చూసుకుంటూ. 2 గంటలు అయిందప్ప. రాండి అన్ను. ఇప్పుడు దబరా పెట్టుకొని మంచినీళ్ళు పోసుకుందామప్ప. దాంట్లోకి చెక్క, లవంగాలు, యాలక బుడ్లు, సాహీ జీరా, రాళ్ళు ఉప్పు వేసుకుందామన్ను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామక్క. ఒక నిమ్మకాయ పిండుకొని ఆయిల్ కూడా వేసుకుందామప్ప. ఇక మూత పెడదాం. కొద్దిగా వేడైన తర్వాత నీళ్లు తీసుకొని చికెన్ పైన వేసుకుందాం. కింద మాడకుండా మసాలా బాగా వస్తుందన్ను. ఆ నీళ్లు బాగా మసిరినాయి. ఇప్పుడు నానబెట్టిన బియ్యాన్ని వేసుకుందామన్నా. ఇప్పుడు ఫస్ట్ లేయర్ 60% ఉడికిన రైస్ను వేయాల. దాని మీద సాహీ జీరా, యాలక బుడ్ల పొడి వేసుకుందాం. సెకండ్ లేయర్ 80% ఉడికిన రైస్ను వేసుకుందాం. మళ్ళీ దాని మీద సేమ్ ఇలాగే వేసి రోజ్ వాటర్ను కూడా వేసుకుందాం. థర్డ్ లేయర్ 95% ఉడికిన రైస్ను వేసుకొని దాని మీద సాహీ జీరా, యాలక బుడ్ల పొడి, కొద్దిగా ఆయిల్, నెయ్యి మిక్స్ చేసి ఇందులో వేసుకుందాం. కలర్ రావడానికి ఎల్లో ఫుడ్ కలర్ వేసుకుందామండు. ఇక చివరిగా రోజ్ వాటర్ వేసి ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకుందాం. ఇప్పుడు దమ్ము కోసం మైదా పిండిని చుట్టి మూత పెట్టుకుందాం. ఇక పొయ్యి మీద పెట్టుకుందాం అక్కో. పెద్ద మంట పెట్టి కరెక్ట్గా 9 నిమిషాలు ఉంచాలన్నా. 9 నిమిషాల తర్వాత మంట తీసేసి బొగ్గుల మీద 20 నిమిషాలు పెట్టాలప్ప. 20 నిమిషాల తర్వాత పైన బొగ్గులు వేసి 10 నిమిషాలు ఉంచి దించేయాలన్నా. ఇంకా రెడీ అయిందన్నో నిజామీ దమ్ బిర్యానీ. మూత తీస్తా అంటే వచ్చిన వాసన పైనుండే నిజాంలకు కూడా వచ్చింటుందన్నో. చూడు నా తిప్పుతా అంటే రైస్ చూడు నా పలుకులు ఎలా వచ్చిందో. చికెన్ కూడా బాగా తుక్కుగా ఉడికింది. అంతే అన్న, ఇదే నిజాం బిర్యానీ. ఇక లేట్ చేయకుండా పిల్లలకు పనిచేద్దాం. మా కష్టానికి మీరు చేయాల్సిందల్లా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి అన్ను. మీరు కూడా ఫుడ్ స్పాన్సర్ చేయాలనుకుంటే ఈ నెంబర్ కాల్ చేయండి.